హలో ఆల్, ఈరోజైతే నేను కరివేపాకు కారం పొడి అయితే చేసి చూపిస్తున్నాను. అందరూ కారం పొడులు అనేసరికి మనకి మినప్పప్పు, కందిపప్పు, శనగపప్పు ఇట్లాంటివన్నీ వేస్తారు కదా. నేను అందుకే ఈరోజు మనకి హెల్తీగా నువ్వులు, పల్లీలు వేసి అయితే చేస్తున్నాను. ఇందులో కారం కూడా వేసుకోవచ్చు. నేను దానికి బదులుగా ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇట్లా ఎండుమిరపకాయలు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, కారం వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఫస్ట్ ఇవి అయితే విడివిడిగా అయితే అన్నిటినీ ఫ్రై అయితే చేసుకుందాము. మనకందరికీ తెలుసు కరివేపాకులో ఎన్ని పోషకాలు ఉంటాయి, నువ్వులు ఎంత మంచిది, ఆడవాళ్ళకు మెయిన్గా ఎంత మంచిది, పల్లీలు కొంచెం ఫ్యాట్ కాబట్టి నేను నువ్వులు ఒక కప్పు తీసుకుంటే దాంట్లో సగము పల్లీలు అయితే తీసుకున్నా. ఒక పెద్ద ఇంత కప్పు చూడండి, ఇంత పెద్ద కప్పు నిండా కరివేపాకు. ఇది నేను కడిగి నీడలోనే 1 డే ఫుల్గా మంచిగా ఆరబెట్టాను అనమాట. తడి లేకుండా మంచిగా ఆరిపోయింది ఇది. తర్వాత ఎండుమిరపకాయలు తొడిమెలు తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు కారం అన్నా వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకోవచ్చు. మీరు ఎంత స్పైసీ తింటే అంత. ఇందులోకి చింతపండు కూడా వేయాలి. చింతపండు ఫ్రై చేసేటప్పుడు వేద్దాము. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తే పుల్లగా మంచిగా కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ మినపప్పు, శనగపప్పు వేసుకునే కాకుండా ఇట్లా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది. ఇదిగోండి, చింతపండు కూడా తీసుకున్నా. ఇదైతే మనకి ఇట్లా గట్టిగా చేస్తే ఒక మంచిగా నిమ్మకాయ సైజు, పెద్ద నిమ్మకాయ సైజు అంతా అవుతుంది. దీన్ని అసలు ఇందులో నీళ్ళ చుక్క తగలొద్దు, ఎందుకంటే ఇది మనం స్టోర్ చేసుకునేది ఎన్ని డేస్ అయినా ఉంటుంది. అందుకే నేను కరివేపాకును కూడా కడిగి 1 డే మొత్తము నీడలోనే ఆరబెట్టిన. ఇది కూడా చింతపండు అట్లే తీసుకున్నాండి, కానీ ఇది ఆయిల్లో ఫ్రై చేస్తాం దీన్ని కూడా. ఇదైతే మనం నీళ్ళ చుక్క వేసి తడపడం కానీ అట్లా కానీ చేయదు. ఇదైతే మంచి ఇట్లా దగ్గరికి అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అయితే అంతా చింతపండు అయితే ఉంటుంది. కడాయి అయితే పెట్టేసుకున్నా, ఆయిల్ అయితే వేసుకున్నా. దీనికి ఆయిల్ కూడా చాలా అంటే చాలా తక్కువ పడుతుంది. ఈ ఫస్ట్ అయితే పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసుకొని పల్లీలను మంచిగా ఫ్రై చేసుకున్నాలే. పల్లీలు అయితే మంచిగా కలరు లో ఫ్లేమే పెట్టుకున్నాడు. హై ఫ్లేమ్ పెట్టుకుంటే పైన అంతా మాడిపోతుంది, కానీ లోపల ఏమవుతుంది కొంచెం పచ్చిగా ఉంటుంది. మనకు బూజు వచ్చే ఛాన్స్ ఉంటుంది పౌడరు మీరు ఎక్కువ రోజులు పెట్టుకుంటే. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ డైలీ ఒక ముద్ద, 2 ముద్దలు ఈ కరివేపాకు కారం పొడి, 2 ముద్దలు మునగాకు కారం పొడి అట్లా తిన్న తర్వాత మీరు డైలీ ఏ కర్రీ అయితే చేసుకుంటారో ఆ కర్రీని తర్వాత వేసుకొని తినొచ్చు. నేను మునగాకు కారం పొడి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేశాను. మీకు మునగాకు కూడా చేసుకున్నాండి. మునగాకు అయితే సర్వ రోగాలకు నివారణి అన్నట్లు మునగాకు చాలా అంటే చాలా మంచిది. ఇదే సేమ్ ప్రాసెస్ మునగాకు కూడా చేసుకోవచ్చు. మేము మునగాకు కారం పొడి కూడా చూపిస్తాను చూడండి. ఇది మునగాకు కారం పొడి. మంచి వాసన వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఈలో కరివేపాకు ప్లేస్లో మునగాకు, ఎండుమిరపకాయల ప్లేస్లో కారం వేసిన నేను వేసి చేశాను. తినేటప్పుడు 2 ముద్దలు ఈ కారం పొడితోటి, 2 ముద్దలు దీంతో తింటే మీకు హెల్త్ బెనిఫిట్స్ చాలా అంటే చాలా వస్తాయి. చూసుకునండి, పల్లీలు తొందరగా మాడిపోతాయి. మంచిగా దూరగా ఫ్రై అయిన తర్వాత ఇవి పక్కకు తీసి పెట్టుకొని తర్వాత నువ్వులు ఫ్రై చేసుకుందాం. లేదంటే ఇది కొంచెం సగం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది అన్న టైంలో నువ్వులు వేసేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ అది ఫ్రై అయిపోతుంది. స్టవ్ చిన్నగా పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేయాలి, నువ్వులు వేసేయాలి. 1 కప్పు నువ్వులు బొక్కలకి గట్టిగా చేస్తే చాలా అంటే చాలా మంచిది. అందరికీ పొద్దు రేపు అందరికీ తెలుసు దేని యూజెస్ ఏంటి అని మళ్ళీ నేను క్లియర్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు అందరు ఆడవాళ్ళకి జుట్టు ఊడిపోతుంది, బోన్స్ వీక్ అవుతాయి. కాబట్టి ఇలా చేసుకొని డైలీ అన్నం తినేటప్పుడు వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కొంచెం ఇది ఒక 2 ముద్దలు మునగాకు కారం 2 ముద్దలు వేసుకొని తిన్న తర్వాత మీరు ఏ కర్రీ అయితే చేసుకొని తింటారో ఆ కర్రీ వేసుకొని తర్వాత తినేసేయచ్చు. ఇలా కొన్ని డేస్ చేసి చూడండి, మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, ఆయిల్ అంటున్నా బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక 1 మంత్ రెగ్యులర్గా తిని చూడండి, రిజల్ట్స్ మీకే తెలుస్తాయి. చూడండి, నువ్వులు కూడా కొద్దిగా ఫ్రై అవుతా ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, మనం దీంట్లోకి ఎండుమిరపకాయలు అయితే వేసేసుకున్నాము. తర్వాత చూడండి, ఇవి అట్లే మంచిగా లో ఫ్లేమ్ పెట్టుకొని మీకు ఓపిక కావాలి, ఓపికతోటి మంచిగా అయితే ఫ్రై చేసుకునండి. మీకు కొంచెం వీడియో అయితే కదులుతుంటుంది, ఎందుకంటే నేను ట్రైపాడ్కి పెట్టకుండా నా ఒక హ్యాండ్ తోటి వీడియో తీస్తూ ఇంకో హ్యాండ్తో కలుపుతున్నాను కాబట్టి.
ఇవి మంచిగా ఫ్రై అయినాక మళ్ళీ ఒకసారి చూపిస్తా. చూడండి అన్నీ మంచిగా ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయినాయి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి మనం చింతపండు అయితే వేసేయాలి. ఇందులోకి చింతపండు కూడా వేసేసి స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి చింతపండులో ఏమన్నా చెమ్మ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే కారపొడి మనకు ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. అందుకని చింతపండును కూడా మంచిగా అనేది ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ సైడ్కి తీసేసి కరివేపాకును సపరేట్ ఫ్రై చేసుకోవాలి. దీంతో కాకుండా ఆయిల్ వేసి అది మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తడి ఉంటే అవ్వదు. అందుకే దాన్ని 1 డే మొత్తం మంచిగా నీడలోనే ఆరబెట్టా. 1 డే పట్టింది చూడండి ఫుల్లుగా. ఇంకా చూడండి ఇవి మొత్తం మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము. ఇవి చల్లగా అవ్వాలి. ఇవి చూడండి గలగల అంటున్నాయి అనమాట. మిరపకాయలు గలగల అని సౌండ్ వస్తున్నప్పటికి ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. నువ్వులు కూడా మంచిగా ఫ్రై అయినవి. అన్నీ తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయితే ఇప్పుడు కరివేపాకు అయితే ఫ్రై చేసుకుంటాం. మళ్ళీ కరివేపాకు ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని, మీరు దీనికి పోపు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కూడా అవసరం లేదు. వేసుకోకుండా ఏం కాదు. మీకు నచ్చిందంటే పోపు కూడా వేసుకోవచ్చు. ఇది ఇంత కనిపిస్తుంది కదా కరివేపాకు, అంత ఫ్రై చేసేసరికి ఇంతే ఉంటుంది, కానీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మంచిగా లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదో కరివేపాకు ఇట్లా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. అవ్వకుండా ఇది స్టవ్ ఆఫ్ చేస్తే మనకి కొద్దిసేపటికి మనకి ఇది చల్లగా అయిపోద్ది. కరివేపాకు కూడా క్రిస్పీగా కురుకురుమంటుంది. ఇవన్నీ చల్లగా అయిన తర్వాత ఎల్లిపాయలు ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకున్నాం. అన్నీ అయితే ఇంకా చల్లగా అయిపోయాయి. చూడండి కరివేపాకు కూడా మంచిగా క్రిస్పీగా అయిపోయింది. అన్నీ చల్లగా అయిపోయాయి. ఇంకా ఎల్లిపాయలు కూడా బాగా తీసుకునండి. ఎంత ఎల్లిపాయలు వేసుకున్నా కూడా మీకు టేస్ట్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గార్లిక్ తింటే కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా అన్నీ చల్లగా అయిపోయి మిక్సీ జార్లో నేను 2 సార్లు వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి సగం ఫస్ట్ అవి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, ఎండుమిరపకాయలు, చింతపండు అది వేసిన తర్వాత ఫస్ట్ ఒకసారి దాన్ని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఎల్లిపాయలు, ఉప్పు కూడా తగినంత ఉప్పు వేసుకోండి. ఇది తీసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత మిగిలిన హాఫ్ ఉంటుంది కదా, హాఫ్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి అంతా ఒక దాంట్లోకి తీసుకొని హ్యాండ్ తోటి మంచిగా కలపండి. ఎందుకంటే నువ్వులు, పల్లీలు దీంట్లో మనకి ఆయిల్ వస్తుంది. అలాగే మనం ఆయిల్ వేసి ఫ్రై చేసినాం కదా, ఆ ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఏమవుతుంది అంటే కొంచెం ముద్దగా అనిపిస్తుంది. మనకి శనగపప్పు, కందిపప్పు, మినపప్పు ఇవి వేస్తే ఎలా అంటే మంచిగా పొడిగా వస్తుంది అనమాట. కారపొడి అంటే ఎట్లా ఉంటుంది, మంచిగా మనకు కారం ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది. ఇది అలా రాదు, కొంచెం ముద్ద టైపు లాగానే వస్తుంది, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో అయితే చెప్పడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.